హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి నేను అవమానించిన వాళ్ళని నేను ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి చాలా గట్టిగానే బుద్ధి చెప్పాలిరా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం కార్తీక్‌ని చూస్తూ, అవునురా నేను ఇంతగా అవమానించిన వాళ్ళకి నీ గెలుపుతోనే వాళ్ళని దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అంటుంది. నువ్వు గెలిస్తే మేము కూడా గెలిచినట్టే, నువ్వు తలెత్తుకుంటే మేము కూడా తలెత్తుకున్నట్టే అవుతుందిరా. నువ్వు ఎలాగైనా సరే గెలిచి చూపించురా, అందరికీ నువ్వంటే ఏంటో తెలియాలిరా కార్తీక్‌రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే చాలా సంతోషించి, మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఎలాగైనా గెలుస్తానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం, మేమందరం నీ వెనకాలే ఉంటాంరా, కానీ నిన్ను గెలిపించి అందరినీ చూయించాలి. నువ్వు అందరి ముందు ఎలా తలదించుకున్నావో మళ్ళీ అందరి ముందు నువ్వు అలా తల ఎత్తుకుంటేనే నేను నీ కన్న తల్లిగా నేను కూడా నీకు చాలా సంతోషిస్తానురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అత్తయ్య కూడా, అవును కార్తీక్ బాబు, మీరు ఎలాగైతే అందరి ముందు తల దించుకున్నారో మీ ముందు వచ్చి తల దించు విధంగా మీరు చేసుకోవాలి బాబు, మీ గెలుపు అలా ఉండాలి బాబు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప, అవును అత్తయ్య, నా మంచుల మాటనే మీరు చెప్పారు. నేను పెళ్లి చేసుకోవడం వల్ల కార్తీక్ బాబు అంత కోల్పోయారు. నన్ను నా కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో ఆ విషయం నాకు తెలుసు. అలాగే ఇప్పుడు కార్తీక్ బాబు కూడా బాధ్యత నేనే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎలాగైనా సరే కార్తీక్ బాబు గెలుపులో నేను కూడా తోడుండాలి అనుకుంటున్నాను. మేమిద్దరు ఎలాగైనా సరే పైకి ఎదిగి ఒక్కొక్క వ్యక్తికి అందరి ముందు తల ఎత్తుకునేలా చేస్తాం అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది.